గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం 20 కన్నా ఎక్కువ వస్తువులను లెక్క పెట్టడం ఎలానో నేర్చుకుందాం. గంధర్వకన్య ఇచ్చిన అద్భుతమైన తాడుతో 10 కట్టెలను ఒక కట్టగా చేయడం వల్ల భోలాకి లెక్క పెట్టడం సులువైంది. ఈరోజు భోలా ఇంకా కట్టెలను తీసుకొచ్చాడు. మరి లెక్క పెడదామా? అయితే 10 కట్టెలున్న 2 కట్టలు అనగా 2 పదులు లేదా 20. మరి 2 కట్టలు ఇంకా ఒక కట్టె విడిగా ఉంటే ఏమవుతుంది? 21. 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 1 21. 21 మొత్తం 21 కట్టెలున్నాయి. చూసారా? 21 అనగా 10 కట్టెలున్న 2 కట్టలు మరియు ఒక కట్టె 21. అలానే 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 2 విడిగా ఉండే కట్టెలు అనగా 20, 21, 22 మొత్తం 22 కట్టెలున్నాయి. 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 3 విడిగా ఉండే కట్టెలు అనగా 20, 21, 22, 23 మొత్తం 23 కట్టెలున్నాయి. 23 కట్టెలనగా 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 3 విడిగా ఉండే కట్టెలు. అలాగే 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 4 విడిగా ఉండే కట్టెలు 20, 21, 22, 23, 24 మొత్తం 24 కట్టెలున్నాయి. 24 కట్టెలనగా 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 4 విడిగా ఉండే కట్టెలు మొత్తం 24 కట్టెలు. అదేవిధంగా 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 21, 22, 23, 24, 25 మొత్తం 25 కట్టెలు. 25 కట్టెలనగా 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 5 విడిగా ఉండే కట్టెలు మొత్తం 25. అలానే 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 6 విడిగా ఉండే కట్టెలు 20, 21, 22, 23, 24, 25, 26 మొత్తం 26 కట్టెలు. చూసారా? 10 కట్టెలను ఒక కట్టగా కట్టడం వల్ల ఎంత సులువైందో. అలానే ఇప్పుడు 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 6 కట్టెలు అనగా మొత్తం 26 కట్టెలు. ఇంకా చూద్దామా? 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 7 విడిగా ఉండే కట్టెలు 20, 21, 22, 23, 24, 25, 26, 27 మొత్తం 27 కట్టెలున్నాయి. 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 8 విడిగా ఉండే కట్టెలు అనగా 28 కట్టెలు. అలానే 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 9 విడిగా ఉండే కట్టెలు అనగా మొత్తం 29 కట్టెలు. ఇప్పుడు 10 కట్టెలున్న 2 కట్టలు మరియు 10 కట్టెలు విడిగా ఉన్నాయి. 10 కట్టెలను ఒక కట్టగా కడదామా? అప్పుడేమవుతుంది? 10 కట్టెలున్న 3 కట్టలవుతాయి అనగా 3 పదులు. 3 పదులంటే 30 కట్టెలు. మళ్ళీ ఒకసారి అన్నీ చూద్దామా? 10 కట్టెలున్న 2 కట్టలు అనగా 20. 2 పదులు మరియు 1 21. 2 పదులు మరియు 2 22. 2 పదులు మరియు 3 23. అలానే 2 పదులు మరియు 4 24. 2 పదులు మరియు 5 25. 2 పదులు మరియు 6 26. 2 పదులు మరియు 7 27.
2 పదులు మరియు 8 28, 2 పదులు మరియు 9 29, చివరిగా 3 పదులు అనగా 30. ఇప్పుడు మనకి 30 దాకా లెక్క పెట్టడం వచ్చేసింది. బాయ్ బాయ్ పిల్లలు.